మగన్ లాల్ గాంధీ. సో ఇట్లా నేను ఒక ఎవరికి శిష్యుడు ఎవరికి గురువు అనేది నేను ఒక చోట రాసి పెట్టుకుని ఉంటే అవి మీకు కొద్దిగా మంచి ఎనర్జీని, మీకు మంచి పాయింట్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందింది అనుకుంటున్నాను. ఓకే ఓకే గైస్, ఇవి మీకు అన్ని క్లాసులు చెప్పి ఉంటారండి. మొదటి ముస్లిం, మొదటి హిందూ, మొదటి బ్రిటిష్, ఇవన్నీ. ఓకే గాయస్, ఇండియన్ ఒపీనియన్ పత్రిక స్టార్ట్ చేసింది గాంధీ సౌత్ ఆఫ్రికాలో. నేటివ్ ఒపీనియన్ మాండలిక్ ఇండియాలో స్టార్ట్ చేశాడు. ఓకే, యంగ్ ఇండియా ఇంగ్లీష్ మీడియం వీక్లీ పత్రిక అయితే గాంధీ స్టార్ట్ చేస్తారు. యంగ్ ఇండియా పుస్తకం రాసిందేమో లాలా లజపత్ రాయ్. రేపొద్దున యంగ్ ఇండియా అనే పదం గుర్తుకొచ్చి అరే యంగ్ ఇండియా పత్రిక గాంధీ కదా, యంగ్ ఇండియా బుక్ కూడా గాంధీ రాసింటాడు అని అనుకోకండి. యంగ్ ఇండియా బుక్ రాసిందేమో లాలా లజపత్ రాయ్. ఓకే, ఇలా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ అని నేను ఒక చోట రాసుకునేవాడిని మీకు తెలియాలని. గో బ్యాక్ టు వేదాస్ అని రాసిందేమో దయానంద సరస్వతి. గో బ్యాక్ టు ఖురాన్ రాసిందేమో చెప్పింది గో బ్యాక్ టు వేదాస్ చెప్పిందేమో దయానంద సరస్వతి. గో బ్యాక్ టు ఖురాన్ చెప్పిందేమో అహ్మద్ ఖాన్. గో బ్యాక్ టు విలేజెస్ చెప్పిందేమో సిఆర్ దాస్. సో ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో ఇక్కడ ఒకటి నేను రాశాను, ఇది మీరే అర్థం చేసుకోండి. తోతపురి కింద రామకృష్ణ, ఆయన కింద వివేకానంద స్వామి, ఆయన కింద మార్గరెట్ నోబెల్. ఎవరు వీరంతా గురువులు శిష్యులు. ఓకే, రామకృష్ణ పరమహంస గారికి దేవేంద్రనాథ్ మరియు కేశవ